రాష్ట్ర రాజధానిలో సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సి ఉండగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరైన విధానం కాదని గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడారు. ఈ ప్రాంతాన్ని పట్టించుకుని కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదుట ఆవిష్కరించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ వ్యతిరేకుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజల భావాల్ని కాంగ్రెస్ కించపరుస్తుందని తెలిపారు. సెక్రటరేట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని ఆలోచన చేసి స్థలాన్ని కేటాయించి ఆవిష్కరణ చేసేటువంటి సమయంలో పెట్టేటువంటి సమయంలో ఈ యొక్క ఎలక్షన్ కోడ్ రావడం, ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ రెడ్డి తెలంగాణ విగ్రహం పెడతామన్నటువంటి స్థానంలో ఇలా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడం అనేది ప్రజలందరూ కూడా ఇలా సలసల రక్తం మసులుతూ ఉన్నది. ఇలా తెలంగాణ ఉద్యమకారులమందరం కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా ఆ స్థానంలో తప్పకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మళ్ళీ ఆవిష్కరణ చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఇలా మేము అందరం కూడా ప్రతిజ్ఞ పూనడం జరిగింది. ఈరోజు గోదావరిఖనిలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఇలా ఉద్యమకారులందరం కూడా ప్రతిజ్ఞ పూరణం జరిగింది. రాబోయే ఎన్నికలలో తప్పకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం మా శతవిధాల మేము ప్రయత్నం చేయడంతో పాటు తప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చేసుకుంటాం. తప్పకుండా ఆ రాజీవ్ గాంధీ విగ్రహం స్థలంలో ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఆవిష్కరణ చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా మేమందరం కూడా ప్రతిజ్ఞ పూనడం జరిగింది.